నమస్తే. మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. ఓ సామాన్యుడు పెద్దలకు ఒక విన్నపం చేసుకుంటున్నాడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నాతో ఈ విన్నపం చేయించుకుంటున్నాడని నేను ఆ పెద్దలకు చెప్పుకుంటాడా. ఏమంటే, గుజరాత్లో గాంధీ మహాత్ముడు పుట్టినాడని ఆడ మద్యపాన నిషేధం విధించినారు. మరి ఈడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల పాదాల చెంత ఉండే తిరుపతిలో కూడా మద్యపాన నిషేధాన్ని విధించాలని కోరుకుంటాడా. ఇది నా కోరిక మాత్రమే కాదు, శ్రీ వెంకటేశ్వరుడు నాతో మిమ్మల్ని అడిగించినాడు పాలకులను. అందుకని చెప్తాడా. నేను తిరుమలలో మద్యపానం అయితే లేదు, కానీ తిరుపతిలో విచ్చలవిడిగా ఉంది. ఏం టీటీడీ అంటే తిరుమల ఒక్కటే కాదని మీకు తెలియదా? టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అని పెద్దవాళ్ళైనా మీ అందరికీ తెలుసు. సనాతన ధర్మానికి ప్రతీకగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లే నేను పరమ భక్తుల్ని నేను వెంకటేశ్వర స్వామికి అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు, అట్లనే హిందుత్వానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ నేతలు అందరూ కలిసి కూటమి ప్రభుత్వంగా కొలువుదీరినారు కదా. మీరు అనుకుంటే అసాధ్యమైనది ఏమైనా ఉందా? ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక క్షేత్రంగా చెప్పుకునే తిరుపతిలో మద్యపాన నిషేధాన్ని ఎందుకు విధించరయ్యా మీరు? జగన్ గారంటే క్రిస్టియన్ కాబట్టి ఆయన ప్రభుత్వంలో మద్యపానాన్ని అమలు చేయలేదని అనుకున్నాం తిరుపతిలో. మరి మీరు అట్లా కాదు కదా, హిందుత్వానికి మీరే కదా ప్రతినిధులు. నిన్న మొన్న అంతా తిరుమల కేంద్రంగా జరిగిన రాజకీయాలు ఏంది? డిక్లరేషన్ ఇవ్వాలా అన్ని మతస్థులు అది ఇదని అన్నారు. అవన్నీ మీరు ఏమన్నా సావండి రాజకీయాలు, కానీ మాకు సంబంధం లేదు. కానీ తిరుపతిని మేము పరమ పవిత్రంగా భావించాం, ఇక్కడిని మేము బతుకుతాండాం. మీరు స్వామి ఇక్కడ మద్యపానాన్ని నిషేధించి హిందుత్వానికి అట్లే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఇంకా ఆ పవిత్రతకు మీరు గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటాండా. నా కోరికను మన్నించండి. మీరు విజ్ఞప్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి అభ్యర్థనగా భావించి అమలు చేయాలని కోరుకుంటాండా. ఓం నమో వెంకటేశాయ.